హాయ్ ఫ్రెండ్స్, నేను వి చిరంజీవి. మనం ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో మనము ఇప్పుడు ఉన్నాం ఫ్రెండ్స్. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ తెగకు చెందిన ఒక గ్రామానికి మనము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ గ్రామ పరిసరాలు, వాళ్ళ నివాసాలు, వాళ్ళ యొక్క స్థితిగతులు అన్నీ మనం చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్యలో ఏటవాలు, కొండలు, గుట్టలతో కూడినటువంటి ప్రదేశాల్లో ఈ గ్రామము ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రామ పరిసరాలకు మనము దగ్గరలో వచ్చేసాము. ఇలా చూస్తే చాలా డౌన్గా ఉన్న ప్రాంతంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇంటికి ఇలాగే దారి నుంచి ఇలా దిగాలి. దిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఇల్లు, వాళ్ళ పరిసరాలు, ఎక్కడ కొండలు ఉంటే వాటిని తవ్వుకొని చిన్న జాగాలా చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క పాత్రలు చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా నీట్గా తోముకొని నీట్గా ఉంచుకుంటారు ఫ్రెండ్స్. ఇవి వాళ్ళ యొక్క పాత్రలు ఫ్రెండ్స్, సబ్బు. అలాగే ఇక్కడ కోళ్ళు కోసం ఇది కోళ్ళు గూడు ఫ్రెండ్స్. ఇందులో కోళ్ళు గూడు పెట్టుకుంటారు. కోళ్ళు గూడు కూడా చూడండి, రాళ్ళు మట్టితో చేశారు. ఇది కూడా చాలా నీట్గా పెట్టుకుంటారు ఫ్రెండ్స్, నీట్గా క్లీన్ చేసుకుంటారు. వర్షం వచ్చేటప్పుడు తడకుండా రేక్ కూడా పెట్టాడు ఫ్రెండ్స్. పరిసరాలు చూసినట్లయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. అది ఒక ఇల్లు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇల్లు రేకులు వేసుకొని చేసుకున్నారు. అలాగే వాళ్ళ యొక్క వంట పొయ్యి ఫ్రెండ్స్, కర్రలతో వంట చేసుకుంటారు. అలాగే వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ చూడండి, పువ్వులతో చిన్న లేనప్పటికి కూడా ఆ ద్వారబంధం పైన వాళ్ళు డెకరేట్ చేసుకున్నారు. ఇది ఫ్రెండ్స్. ఇలాగే చిన్న చిన్న ఇల్లు అక్కడక్కడ పాకల్లాగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చిక్కుడు పాక ఫ్రెండ్స్. మొత్తానికి ఎక్కడైనా జీవనధార వాటర్ పైపులు అయితే మాత్రము ఎక్కడికక్కడ ప్రతి చిన్న పాకకు కూడా వేశారు ఫ్రెండ్స్. చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సీతంపేట గిరిజన ప్రజల యొక్క గ్రామాలు, వాటి పరిస్థితి, వాళ్ళ యొక్క ఇల్లు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడికక్కడ వాళ్ళు గిన్నెలు అయితే నీట్గా దోముకొని పెట్టుకున్నారు. అలాగే పరిసరాలు కూడా నీట్గా కల్లాపులు వేసుకొని పరిశుభ్రంగా ఉంచుకుంటారు ఫ్రెండ్స్. ఇలా చూసినట్లయితే ఇవి ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు. అలాగే ఎక్కడ చూసినా చెట్లు, మొక్కలు ఉన్నప్పటికీ పరిసరాలు మాత్రము చాలా నీట్గా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అలాగే పూల మొక్కలు ఫ్రెండ్స్, పూల మొక్కలు కూడా పెంచుకున్నారు. చూసారా ఫ్రెండ్స్, పూల మొక్కలు, అలాగే కాకరపాదులు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. స్నానం చేసేందుకు ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్. బాత్రూములు ఏవీ లేనప్పటికీ కూడా ఇక్కడే వీళ్ళు స్నానం చేసుకుంటారు ఫ్రెండ్స్. కుక్క ఫ్రెండ్స్, కుక్క అరుస్తుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే కుక్కలు అరుస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మ? ఇక్కడ 4. ఈవేళ వీళ్ళు ఏదో ప్రార్థనలో చేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నివాసాల్లో ఎవరూ లేరు. ఇది ఇల్లేనమ్మ? ఇది ఇల్లేనా? గతంలో చాలా వరకు ఇల్లు గడ్డితో పైకప్పు కప్పేవారు ఫ్రెండ్స్. ఆ గడ్డి లభించకపోవడంతో సిమెంట్ రేకులు, జింక్ రేకులతో పైకప్పులు కప్పుకున్నారు. ఇప్పుడు మరొక ఇల్లు పరిశీలిద్దాం ఫ్రెండ్స్. అమ్మ, లాడ అంటే ఇది ఏ గోడ వస్తుంది? లాడ మొత్తం ఎన్ని ఊర్లు ఉన్నాయమ్మా? లాడ
మొత్తం ఎన్ని ఊర్లు లాడ ఉన్నాయి? మొత్తం ఆ, లారా ఆ. అంటే లాడ ఎన్ని ఊర్లు ఉన్నాయి? ఇదే జలుబు కూడా. ఈ జలుబు కూడా. ఈ మరి దీన్ని ఏ గూడ అంటారు దీన్ని? అన్నీ కలిపి ఒకటా? సరే సరే. ఇవేంటమ్మా ఇవి? చీపురా. ఈ పరిసరాలు మనము గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, అన్నీ రాళ్ళు, గుట్టలు, గుమ్ములు, అక్కడే చెట్లు అన్నీ ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళ పశువులు చాలా ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇక్కడ మేకలు ఉన్నాయి. వీళ్ళకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు పశుపోషణ. మేకలు, ఆవులు పెంచి వాటిని అమ్మి వాటి ద్వారా వచ్చే డబ్బుతో వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలు అన్నీ వీటిపైన ఆధారపడి ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే పోడు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఫ్రెండ్స్. అది పంట పండుతుందో లేదో తెలియదు. అందువలన వీళ్ళు ఎక్కువ పశుపోషణ పైన ఆధారపడి వారి యొక్క ఆర్థిక స్వావలంబన వీళ్ళు పెంచుకుంటారు ఫ్రెండ్స్. ఆదివాసీ తెగలలో ఒకటైనటువంటి సవర కులం ఫ్రెండ్స్. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్క పోడు వ్యవసాయం పైనే ఆధారపడకుండా అనేక రకమైనటువంటి మిక్స్డ్ వ్యవసాయం చేస్తారు ఫ్రెండ్స్. ఉదాహరణకి పోడు వ్యవసాయంలో జీడి తోటలు, మామిడి, పనస, పైనాపిల్, సీతాఫలం, రామఫలము అనేక పండ్ల మొక్కలు వీళ్ళు నాటి రకరకాలైనటువంటి ఉత్పత్తుల్ని వీళ్ళు అమ్మడం ద్వారా వీళ్ళు సంవత్సరం పొడవునా ఎంతో కొంత ఆదాయం పొందుతూ ఉంటారు ఫ్రెండ్స్. నల్ల జీడి పండ్లు ఫ్రెండ్స్ ఎండబెట్టుకొని డ్రై ఫ్రూట్స్గా వాళ్ళు నిల్వ చేసుకుంటారు. ఎక్కడ చూసినా చూడండి పాత్రలు చాలా చక్కగా కడుక్కొని ఎండలో ఎండబెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు గమనిద్దాం ఫ్రెండ్స్. చూడండి మట్టి గోడలే కానీ చాలా చక్కగా కట్టుకున్నారు. ఇది రాత్రి వెలుగుతుందా? పోయింది. ఇప్పుడు దీనికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ పైప్ ఇది ట్యాంక్ ఉందా? ఆ ట్యాంక్ కరెంట్ మోటార్ ఉందా? లేదంటే ఇప్పుడు గడ్డ ఓట్ నీరు వస్తుంది కదా, అది ఓట్ నీరు ఇది. అంటే పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ఆదివాసీ గ్రామం. ఈ ప్రస్తుతానికి ఈ గ్రామంలో అయితే అంటే దగ్గర గ్రామాలు ఉన్నాయి. ఒక 3-4 ఇళ్ళు, 5 ఇళ్ళు, 10 ఇళ్ళు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఒక్కింటే ఉంది. ఈ ఒక్కింట్లో ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు? 3 ఉంటున్నారా? ఇక్కడ ఒక ఈ కుటుంబంలో 2 లేదా 3 జీవిస్తున్నారు ఫ్రెండ్. ఇది ఆ సీతంపేటలో ఉన్న ఆదివాసీ గ్రామం. అయితే ఇంకా ఈ ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పటికి కూడా వీరికి నిరంతరం త్రాగానికి నీరు వస్తుంది. అలాగే రాత్రిపూట ఒకవేళ కరెంట్ లేకపోయినా వీళ్ళకి ఏనుగులు, జంతువులు భయం నుంచి ప్రొటెక్షన్కి ఇక్కడ సోలార్ లైట్ కూడా ఉంది ఫ్రెండ్. వీళ్ళు ఇంతకుముందు ఈ ఇల్లు చూసినట్లయితే మట్టితో చేసి మట్టి గోడలే ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు ఆ గడ్డితో నేసేవారు. ఇప్పుడు వీళ్ళు ఆ గడ్డి లభించకపోవడంతో సిమెంట్ రేకుల్ని యూజ్ చేస్తున్నారు. చూసినట్లయితే రాళ్ళతో ఈ గోడలు కట్టారు ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు ఉపయోగించే కత్తి, ఇది కొండపూడి పనులకి వీటికి ఉపయోగిస్తారు. అలాగే ఇది గుమ్మడికాయ ఫ్రెండ్స్, వాళ్ళు కూరగాయలకి కూరలు ఉపయోగించేందుకు. అలాగే ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఇది గుమ్మడి విత్తనాలు లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వాళ్ళు ఉడుచుకునేందుకు విత్తనాలు, వాళ్ళ యొక్క వస్తువులు ఫ్రెండ్స్ కవర్లో కట్టుకుని ఉంచుతారు. అయితే మొత్తానికి ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం అయితే ఉంది, కానీ మరి వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏమీ లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా, సీతంపేట వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏ మార్కెటింగ్ పనికి వెళ్ళాలన్నా సరే వీళ్ళు ఇంచుమించుగా ఒక 6-7 కిలోమీటర్లు కాలినడకనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు పరిసరాలు చూసినట్లయితే ఈ రకంగా ఉంటాయి. ఎక్కడ మొత్తం పల్లెటూరు అంటే మారుమూల ప్రాంతమైనా సరే మీరు చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, పరిసరాలు ఎంత నీట్గా క్లీన్గా చక్కగా ఉంచుకుంటారు ఫ్రెండ్స్. పేడతో వీళ్ళు కల్లాపేశారు. ఇది చూసినట్లయితే వాళ్ళు వంట ఈ కర్రలతో చేసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు
కర్రలు ఉపయోగించి వాళ్ళు వంట చేసుకుంటారు, ఇవన్నీ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.